చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. గద్వాల జిల్లాలో జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో దానిపై మాట్లాడేందుకు మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ప్రమాదం ఎట్లా జరిగింది? అసలు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమా, నిద్రమత్తులో ఉండడమా? అసలు ప్రమాదానికి గల ముఖ్య కారణం ఏంటి? రాత్రి నైట్ హైదరాబాద్ నుంచి చిత్తూరు జగన్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. మాకు 2:40 ఆ టైంలో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ బస్సు కింద పడిపోయిందంటే ఇమీడియట్ మా వాళ్ళు కూడా వచ్చారు. అప్పటికి కొంతమంది దిగిరు. మిగతా వాళ్ళని ఈ లోకల్ వాళ్ళు అందరి సహకారంతో వాళ్ళని బయటికి తీయడం జరిగింది. చనిపోయిన అంటే మిగతా అందరికి బాగానే ఉన్నారు. ఒక చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ అయినాయి. ఒక లేడీ మాత్రము చనిపోవడం జరిగింది. ఆమె కూడా చనిపోకపోయేది. బస్సు కిటికీలు చేయి బయటికి వచ్చేసింది. ఆ బస్సు ఆ చేయి మీద పడ్డందుకు ఆమె బయటికి రాలేకపోయింది. లేకుంటే ఆమె కూడా సేవ్ అయ్యేది. ఈ ఇన్సిడెంట్కు కారణం ఏంటంటే డ్రైవర్ ఏమైనా నిద్రపోయిందని అనుకుంటున్నాము. లేకుంటే ఇన్సిడెంట్ జరగదు. ఇది స్ట్రైట్ రోడ్డు. నిద్రపోయి ఉండొచ్చు. మధ్య అంటే 2:30 అయింది కాబట్టి నిద్రపోవడం వల్ల జరిగింది. ఓవర్ స్పీడ్ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. సో బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? బస్సు ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? బస్సులో అందాదం అంటే లిస్టు కలెక్ట్ చేస్తున్నాము. ఈ 35 to 40 మెంబర్స్ ఉన్నారని అనుకుంటున్నాము. ఆ లిస్ట్ మొత్తం కలెక్ట్ చేసి దిగిన వాళ్ళు అందరూ కొంతమంది చెప్పకుండానే వేరే బస్సులోకి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది బస్సు? ప్రైవేట్ ట్రావెల్స్, ఏ ట్రావెల్స్? ఈ జగన్ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుంది. చనిపోయిన ఆమెకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? వారి బంధువులు కావచ్చు, ఎవరైనా వచ్చారా ఆమె చనిపోయిన వివరాలు? అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళతో పాటు ప్రయాణికులు ఉన్న వాళ్ళు చెప్పిన ఆమె పేరు మాలతి అని ప్రాథమికంగా తెలిసింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాం. అంటే ఈ ప్రమాదానికి ముఖ్యంగా హై స్పీడే కారణం అని చెప్పి తెలుస్తుంది. సో మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అతివేగంగా వెళ్లకుండా ఉండేందుకు డ్రైవర్కు ఎటువంటి సూచనలు చేస్తుంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము యాక్చువల్గా అందరు డ్రైవర్లో గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇది లిమిట్ 80 స్పీడ్తోని పోవాలి. కాకపోతే ఓవర్ స్పీడ్గా పోయి నిద్రమత్తులో ఉండేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఏమన్నా కర్వ్ రోడ్డు కాదు. ఓవర్ స్పీడ్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. ఇక్కడ నిద్ర పోవడం వల్లే కిందికి పోయినట్టు తెలుస్తుంది. బస్సు రోడ్డు దిగింది. ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు నైట్ పూట జర్నీ చేసే వాళ్ళంతా మధ్యరాత్రి తర్వాత జర్నీ చేస్తే కొంచెం జాగ్రత్తగా జర్నీ చేయాలని మేము కోరుకుంటున్నాం. నిద్ర వస్తే ఎక్కడన్నా దాబా దగ్గరనో లేకుంటే పెట్రోల్ బంక్ దగ్గరనో అక్కడ ఆపుకొని విలేజ్ దగ్గరనో ఆపుకొని మళ్ళీ మార్నింగ్ పోతే మంచిదని మేము సూచిస్తున్నాం. సో ఇది ఫెస్టివల్ టైం కాబట్టి చాలామంది సిటీల నుంచి గ్రామాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ బస్సులో వెళ్ళే వాళ్ళంతా కూడా పండగ కోసం సొంత ఊర్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది, ఈ రద్దీ ఇదంతా ఉంటుంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము ఈ నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతికి చాలామంది హైదరాబాద్ నుంచి వాళ్ళ తమ సొంత విలేజ్లోకి పోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హైవే పెట్రోలింగ్ మా వాళ్ళు అలర్ట్గా ఉంటారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ వేపించడం జరిగింది. రేడియం స్టిక్కర్స్ డివైస్ దగ్గర అన్నిటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. డ్రైవర్లు కూడా సహకరిస్తే ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి. సో ఏమన్నా బ్లాక్ పాయింట్స్ ఏమన్నా గుర్తించారా? ఎక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడ ప్రమాదం జరగకుండా ఉండేందుకు? బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. బ్లాక్ స్పాట్స్ ఏంటంటే మ్యాక్సిమం ఈ డివైడర్ ఉన్న దగ్గర రోడ్డు దాటుతుంటేనే యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి మాకు. ఇది కూడా యాక్టాపూర్ దగ్గర కూడా బ్లాక్ స్పాట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు రోడ్డు క్రాస్ అవుతుంటే ఈ ఓవర్ స్పీడ్గా వచ్చేవాళ్ళు కానీ చూసుకోకుండా వచ్చేవాళ్ళు కానీ హిట్ అంటే ఢీ కొట్టడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ బ్లాక్ స్పాట్ దగ్గర కూడా మేము ఐడెంటిఫై చేసి రేడియం స్టిక్కర్స్, సిగ్నల్ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివైడర్ దగ్గర కూడా స్పీడ్ లిమిట్స్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. బస్సు ప్రమాద సమయంలో బస్సులో ఉన్న డ్రైవర్ ఎంతమంది ఉన్నారు? ఒక్కరు ఉన్నారా? అంటే మామూలుగా హై స్పీడ్ ఉంటుంది, లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి ఇద్దరు డ్రైవర్లు ఉండాలనేది కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం ఎంతమంది? ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని చెప్తున్నారు. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, మా దగ్గరే ఉన్నారు. కాకపోతే ఆ డ్రైవర్కు నిద్ర వస్తే వేరే వాళ్ళకి చెప్పాలి ఇమీడియట్ అతనికి. వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ సరిగా లేదని అనుకుంటున్నాం మేము. ప్రాథమికంగా ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అంచనా ఏముంది? ముఖ్య కారణం అయితే డ్రైవర్ నెగ్లిజెన్స్, ఓవర్ స్పీడ్ అండ్ నెగ్లిజెన్స్. నిద్రపోయి ఉంటేనే కిందికి వస్తుంది అని అనుకుంటున్నాం మేము ప్రాథమికంగా.
మొత్తంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ కూడా ప్రాథమికంగా మేము అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం మా ఆధీనంలో డ్రైవర్ కూడా ఉన్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అనంతరం అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటూ డీఎస్పీ తెలియజేస్తున్నారు. మణికంఠ, RTV, ఎర్రవల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.